ఓ అంటావా అన్న పాటకి కవ్వించేలాగా డాన్స్ చేశారు. చాలా మంది ఆమె మీద ఆశపడ్డారు. ఇస్తుందా వాళ్ళందరికీ? వాళ్ళు అది డైవర్షన్ అనుకుంటారు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తుంది. కన్నడ 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 అరే కుతాయ కన్నడ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పహల్గామా ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. అలా ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా వారికి చెందిన 9 స్థావరాలని నేలమట్టం చేసింది. అలా ఆపరేషన్ సక్సెస్ తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా రియాక్ట్ అవుతూ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కాశ్మీర్ పండిత్ విక్రమ్ మిశ్రీ ఫొటోస్ ని షేర్ చేస్తూ కల్నల్ సోఫియా ముస్లిం మతానికి చెందిన వారు కాగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సిక్ మతానికి చెందిన వారైతే, విక్రమ్ మిశ్రీ బ్రాహ్మణులు కాగా, ఈ ముగ్గురు వేరువేరు మతాలకి చెందిన వారైనా దేశం కోసం కలిసి నిలబడి దేశ సమైక్యతని చాటడంతో భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ఈ సన్నివేశం గట్టి సమాధానం అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న మన తెలుగు నటీనటులు ఎవరు? భారత్ పాకిస్తాన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిజంగానే షారూక్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్ కి వెళ్ళబోతున్నాడా? ప్రకాష్ రాజ్ మూవీస్ ని బ్యాన్ చేయాలని నెటిజన్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? సాయి పల్లవికి పాకిస్తాన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సమంత పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. పహల్గామా దాడిలో 25 మంది భారతీయులు ప్రాణాల్ని కోల్పోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టిబెట్ లో పుట్టి మన దేశం మీదుగా వెళ్తున్న సింధు నదిని పాకిస్తాన్ కి వెళ్లకుండా వాటర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేసి నీళ్లని ఆపేసింది. దీంతో పాకిస్తాన్ కి తాగడానికి నీళ్లు దొరకకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఎడారిగా మారే అవకాశాలున్నాయనే చెప్పొచ్చు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భారతీయులందరూ ముక్త కంఠంతో సపోర్ట్ చేయగా, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నటీనటులు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ పోస్టులను పెట్టడంతో నెటిజన్లు వారిపై బగ్గుమంటున్నారు. అందులో మొదటిగా నటి సమంత. ఈమె ఇన్స్టాగ్రామ్లో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ ఫలాల్ని తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాల్ని ఆస్వాదించలేవు, ప్రకృతి ఇతరుల కోసం బ్రతుకుతుంది, మనం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి పుట్టాం, అలాంటి ప్రకృతిని మనం ఆపకుండా సింధు నదిని పాకిస్తాన్కి పంపించాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టడంతో సమంత చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారందరూ విపరీతంగా వ్యతిరేకించడంతో సమంత తను పెట్టిన పోస్ట్ని కొద్దిసేపటికే డిలీట్ చేసింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి గతంలో కాశ్మీర్ ఫైల్స్ మూవీపై స్పందిస్తూ ఇండియా పాకిస్తాన్ ఒకరికొకరు శత్రువులని, గోరక్ష చేసేవారు ఉగ్రవాదులని, భారత్ పాకిస్తాన్ని ఏ విధంగా శత్రువుగా చూస్తుందో అదే విధంగా పాకిస్తాన్ కూడా భారత్ని అలానే చూస్తుందని చెప్పడంతో ఈమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అలా వీరిద్దరి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో వీటిపై స్పందించిన బీజేపీ మహిళా నేత అయిన మౌనికా సుంకర, మన దేశం తిండి తింటూ ఇక్కడే బ్రతుకుతున్న కొంతమంది పాకిస్తాన్, చైనాకి అనుకూలంగా మాట్లాడుతున్నారని, వీరికి ఒళ్ళుంటుంది, అందమైన ఫేస్ ఉంటుంది, కానీ మెదడు మాత్రం ఉండదని మండిపడింది. అంతేకాకుండా వీరు ఒళ్ళు చూపించుకొని డబ్బులు సంపాదిస్తున్నారని, సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అంటూ సమంత కనిపిస్తే చెప్పు వాడుతానని చెప్తూనే మరోవైపు సాయి పల్లవి వ్యాఖ్యలపై స్పందిస్తూ మనం ఇచ్చిన డబ్బులతో లావిషింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే సాయి పల్లవి గోరక్ష చేసే వారిని ఉగ్రవాదులు అంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయి పల్లవిని పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికి పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారని, ఈ దేశంలో ఉండడం నచ్చకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈమె వ్యాఖ్యలపై సమంత, సాయి పల్లవి అభిమానులు స్పందిస్తూ వారిని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని చెబితే మరికొంతమంది మౌనికా సుంకరకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారూక్ ఖాన్ గతంలో పాకిస్తాన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వందల్లో జనసామాన్యులు మరణించగా ఆ అగ్ని ప్రమాద బాధితులకి షారూక్ ఖాన్ 45 కోట్ల విరాళాలను అందించి గొప్ప మనసుని చాటుకున్నాడని, అందుకు సంబంధించిన వీడియో ఒకటి నేషనల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారూక్ ఖాన్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు కైలాష్ విజయ్ మండిపడుతూ షారూక్ ఖాన్ బాడీ భారత్లో ఉన్న తన మనసంతా పాకిస్తాన్లోనే ఉంటుందని,
అందుకోసమే వారికి 45 కోట్ల విరాళాలు ఇచ్చాడు గాని పుల్వామా దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి ఎంత సహాయం చేస్తాడో చెప్పాలని ట్వీట్ చేయడంతో అప్పట్లో ఇతని ట్వీట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదైన హఫీజ్ సయ్యద్ స్పందిస్తూ షారూఖ్ ఖాన్ తో సహా ఇంకెవరైనా ముస్లింలకి భారతదేశంలో కష్టంగా ఉంటే వారు పాకిస్తాన్కి వచ్చి నివాసం ఏర్పరచుకోవచ్చని ఆహ్వానం ఇవ్వడంతో షారూఖ్ ఖాన్ ఇప్పుడు తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన క్రమంలో పాక్ నటీనటులని, వారు నటించిన మూవీస్ని, వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ని, యూట్యూబ్ ఛానళ్లపై భారత్ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫావద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ అయిన అబిర్ గులార్ మే 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ చేయగా భారత్ ఆ మూవీ రిలీజ్ పై బ్యాన్ ని విధించింది. అయితే ఆ మూవీని బ్యాన్ చేయడంపై ప్రకాష్ రాజ్ మండిపడుతూ సినిమాల నిషేధంపై తను సమర్థించాడని, ఎలాంటి సినిమానైనా సరే, ఎవరి సినిమానైనా సరే వాటిని ఆడియన్స్ నిర్ణయానికే వదిలేయాలని, పాకిస్తాన్ నటీనటులు చేసిన సినిమాలు భారత్ లో రిలీజ్ చేస్తే ఇక్కడి ఆడియన్స్ చూస్తారా లేదా అనేది తెలుస్తుందని, ఆ రిజల్ట్ జనాలకే వదిలేస్తే మంచిదని చెప్పడంతో దీనిపై ఆగ్రహానికి గురైన నెటిజన్లు ప్రకాష్ రాజ్ పాకిస్తాన్ యాక్టర్స్ కి, మూవీస్ కి సపోర్ట్ చేస్తున్నాడని, అతని మూవీస్ ని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి లేని ఇలాంటి వారు ఇండియాలో ఉండకూడదని, పాకిస్తాన్కి పంపించేయాలని తీవ్ర విమర్శలు చేయడంతో అందుకు ప్రకాష్ రాజ్ పహల్గామా దాడిని ఖండిస్తూ ఇది అమాయకులపై జరిగిన దాడి కాదని, కశ్మీర్పై జరిగిన దాడి అని, కశ్మీర్ ఆట స్థలం కాదని, యుద్ధక్షేత్రం అంతకంటే కాదని చెప్పి పోస్ట్ పెట్టినా ఇతనిపై నెగిటివిటీ మాత్రం తగ్గట్లేదు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొని తన సింగింగ్తో అందరినీ అలరిస్తున్న క్రమంలోనే ఒక విద్యార్థి అన్ని హిందీ పాటలే కాదు ఒక కన్నడ పాటని కూడా పాడమని కోరగా అందుకు సోనూ నిగమ్ స్పందిస్తూ కన్నడ అంటూ ఇలాంటి విభేదాలతోనే పహల్గామాలో దాడి జరిగిందని, తనకి నచ్చిన పాటల్ని పాడుతానని మీరేమీ చెప్పొద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఇతని మాటలు కన్నడ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశాయి. దీంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ సోనూ నిగమ్తో ఉన్న అన్ని ఒప్పందాల్ని నిలిపివేయాలని, ఇకపై అతను కన్నడ సినిమాల్లో పాడకూడదని ఆదేశించడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న సోనూ నిగమ్ సోషల్ మీడియాలో ఒక వీడియోని చేస్తూ క్షమాపణల్ని చెప్పినా అతన్ని కన్నడ ప్రజలు క్షమించినట్లు కనిపించలేదు. అంతేకాకుండా అతను రీసెంట్ గా పాడిన సాంగ్స్ ని కూడా సినిమాల నుండి తొలగించినట్లు చిత్ర యూనిట్లు ప్రకటిస్తూ సోనూ నిగమ్ గొప్ప గాయకుడని, ఇటీవల అతను కన్నడ భాషపై మాట్లాడిన విధం తమని తీవ్రంగా బాధించిందని, కన్నడ భాషని పహల్గామా దాడికి కంపేర్ చేయడంతో ఎప్పటికీ అతని క్షమించమని చెప్పగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ నేత అయిన నారాయణ ఓ వీడియోని విడుదల చేస్తూ పాకిస్తాన్తో యుద్ధానికి తాము సమర్థించమని, ఉగ్రవాదుల్ని హతమార్చడం, యుద్ధం చేయడం రెండు వేరువేరని, యుద్ధం చేయడం అంటే ఉగ్రవాదాన్ని మరింత బలపరిచినట్లే అవుతుందని చెప్పడంతో ఇతని వీడియో వైరల్ అయింది. ఇక ఇతని వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మండిపడుతూ ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారు, ఎందుకు పుడతారో తెలియట్లేదని, యుద్ధం చేయాలా వద్దా అని నిన్నెవరు అడిగారని, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్లోనే ఉండమని, ఇలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడొద్దని ఘాటుగా బదిలిచ్చాడు. ఇది ఫ్రెండ్స్ పాక్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన కొంతమంది సెలబ్రిటీల వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.